ఈరోజు మనం ఒక టాపిక్ కోసం మాట్లాడుకుందాం. రీసెంట్‌గా ఈనాడు ఎడిటోరియల్‌లో ఒక ఆర్టికల్ ప్రచురించాడు. అదేంటంటే సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వర్సెస్ రైట్ టు ప్రైవసీ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన హక్కు. వీటి మధ్యన ఒక వివాదం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చింది. దానికోసం ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు సమాచార హక్కు చట్టం అంటే ఏంటి? అసలు సమాచార హక్కు అంటే ఏంటి? అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా ఈ సమాచారం తెలుసుకునే హక్కు అంటే రైట్ టు నో ఇన్ఫర్మేషన్ అనే హక్కును మనకి రాజ్యాంగంలో పొందుపరిచారు. అది రాజ్యాంగం అమల్లో వచ్చిన నుండి అలాగా చాలా సంవత్సరాలు సుమారుగా ఒక 65 సంవత్సరాల దాకా ఒక 55 సంవత్సరాల వరకు దానికి ఎటువంటి చట్టం లేకుండా అది అలాగా కొనసాగుతూనే వచ్చింది. కానీ 2005లో సమాచార హక్కు చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో తీసుకొచ్చిన తర్వాత అది ఏంటంటే ప్రజల్లో ఒక ప్రజాస్వామిక సార్వభౌమాధికారాన్ని పెంపొందించిందనమాట. ఎలా అంటే ఇక్కడ సమాచార హక్కు చట్టం అంటే ఏంటి అసలు? సమాచార హక్కు చట్టం అంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకు ప్రభుత్వం కానీ ప్రభుత్వ విభాగాల్లో కానీ సంబంధిత ఏదైనా ఒక ఆఫీసుల్లో ఎక్కడైనా సరే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఒక సమాచారం తెలుసుకొని దానికి సంబంధించి ఆ పరిపాలనకు సంబంధించి దాంట్లో జరుగుతున్న ఏదైనా పరిపాలనకు సంబంధించి సమాచారం తెలుసుకునే హక్కు ఒక వ్యక్తికి సమకూర్చారనమాట. దీన్ని బట్టి ఏమవుతుంది అంటే ప్రజల్లో చాలా వరకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఈ పరిపాలనకు సంబంధించి ఇంకా ఇతర సమాచారాన్ని ప్రభుత్వం అధికారుల నుండి తెలియజేసుకోవడం అనేది హక్కు కల్పించారు. ఇది చాలా వరకు ప్రజలకు కల్పించిన ఒక గొప్ప హక్కుగా చాలా వరకు చెప్పుకుంటారు. ఎందుకు? ఈ హక్కు వల్ల ప్రజలకు ప్రశ్నించే అధికారం అనేది పెరుగుతుంది. ప్రభుత్వానికి ప్రశ్నించే అధికారం, ప్రభుత్వ అధికారులు ప్రశ్నించే అధికారం పెరుగుతుంది. దానితో పాటు అవినీతిని అరికట్టవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్వపరిపాలనకి పెంపొందించే విధంగా ఇది దారితీస్తుంది. సో ఈ సమాచార హక్కు చట్టం అనేది చాలా కీలక పాత్ర పోషించింది ప్రజాస్వామ్య భారతదేశంలో. అయితే కొన్నాళ్ళకి అనగా 2017 కేఎస్ పుట్టస్వామి కేసు అనేది ఒకటి వచ్చింది. అందరికీ బాగా ఐడియా ఉంటుంది. ఈ కేఎస్ పుట్టస్వామి కేసు ఏంటంటే రైట్ టు ప్రైవసీ యాక్ట్ మీద అంటే వ్యక్తిగత గోప్యత హక్కు దీని మీద వచ్చిన కేసు ఈ కేఎస్ పుట్టస్వామి కేసు 2017లో వచ్చింది. అసలు ఈ వ్యక్తిగత గోప్యత హక్కు అంటే ఏంటి అసలు? అంటే ఒక వ్యక్తి తనకు సంబంధించిన సమాచారాన్ని తన పర్సనల్గా తనకి వ్యక్తిగతంగా ఏదైతే సమాచారం ఉంటుందో అది ఇతరులు తెలుసుకుని దాన్ని హరించే అధికారాన్ని భంగం కలిగిస్తుంది అనమాట. అంటే భంగం అంటే ఒక వ్యక్తికి పర్సనల్గా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని ఇతరులను తెలుసుకునే అధికారం అనేది ఉండదు. దాన్ని గోప్యతగా ఆ వ్యక్తి దాన్ని ప్రైవేట్గా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయకుండా ఉంచుకునే అధికారం కలిగిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి యూట్యూబ్లో సోషల్ మీడియాలో చాలా వరకు ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ను మనము హైలైట్ చేస్తూ అతనికి భంగం కలిగించలేము అనమాట. సో ఆ రైట్ టు ప్రైవసీ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇప్పుడు ఈ వ్యక్తిగత గోప్యత హక్కు తర్వాత ఈ సమాచార హక్కు చట్టం మధ్యన ఒక గొప్ప వివాదమే అవుతుంది. ఎలాగా? ఇప్పుడు వ్యక్తికి కలిగించిన గోప్యత హక్కు తన సమాచారానికి భంగం కలిగించకూడదు అనే హక్కు, తర్వాత సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఈ మధ్యన ఒక క్లాస్ అనేది ఏర్పడుతుంది రీసెంట్ టైమ్స్లో. ఎలాగా? ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన విభాగాల్లో ఒక వ్యక్తి వెళ్ళి ఏదైనా ఒక సమాచారాన్ని తెలుసుకోవడానికి అతను ఒక క్వశ్చన్ అడిగితే దానికి తగిన ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే అది ఏదో ఒక వ్యక్తిగత గోప్యత హక్కుకి భంగం కలిగిస్తుందని చెప్పేసి సాకులు చెప్పేసి ఆ వ్యక్తిగత భంగం కలిగిస్తుందని సాకు చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ప్రజలకి అందివ్వడం లేదు. ఇలాగా చాలా వరకు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది
సమాచారాన్ని కల్పించడం పోయి అది వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని సమాచారం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ రెండిటి మధ్యన చాలా వివాదమే జరుగుతుంది కొన్ని రోజులుగా, గత రోజులుగా చూసుకుంటే. ఇప్పుడు గోప్యత హక్కు అనేది గొప్పదా? సమాచారం హక్కు గొప్పదా? అంటే రెండు గొప్పవే. గోప్యత హక్కు, వ్యక్తిగత గోప్యత హక్కు చాలా గొప్పది. సమాచార హక్కు కూడా చాలా గొప్పది. అంటే ఈ వ్యక్తిగత గోప్యత హక్కు ఎందుకు చాలా గొప్పది అంటే, ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అంటే రైట్ టు లిబర్టీ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుల్లో ఇదొక హక్కుగా సమకూర్చారు. సో అందుకోసం ఇది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభుత్వం సంబంధించిన విభాగాలు, తర్వాత అధికారులు ఇప్పుడు వీటికి విస్తృత అర్థాన్ని చేకూర్చాలి. అంటే రైట్ టు ప్రైవసీ అంటే గోప్యత హక్కు అంటే ఏంటి, దానికి కంప్లీట్ మీనింగ్ అనేది ఒకటి సమకూర్చాలి, ప్రజలకి తెలియజేయాలి. తర్వాత సమాచార హక్కు చట్టానికి ఎక్సెప్షన్స్ అంటే ఏ సందర్భాల్లో ఇవ్వకూడదు అనేది ఆ ఎక్సెప్షన్స్ కూడా మనం తెలియజేయాలి. అంటే ఒక విస్తృత అర్థాన్ని, ప్రతిదానికి విస్తృత అర్థాన్ని సమకూర్చేలాగా రాజ్యాంగంని సవరణ చేయడం కానీ, లేదంటే కొత్త చట్టాలని తీసుకురావడం కానీ, లేదు అనుకుంటే సమాచార హక్కు చట్టాన్ని అమెండ్ చేసి కొత్త రూల్స్ కొత్త నిబంధనలను సమకూర్చడం వల్ల ఇప్పుడు వీటి మధ్యన ఏదైతే క్లాస్ ఉందో ఈ క్లాస్ని మనం మెల్లమెల్లగా అరికట్టవచ్చు. వ్యక్తిగత గోప్యత హక్కు అండ్ ఈ సమాచారం హక్కు ఈ రెండింటి మధ్యన వివాదం అనేది మెల్లమెల్లగా తగ్గే అవకాశం ఉంది. దీనికి గాను ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థలు పనిచేసి సమాచార హక్కు చట్టానికి కొత్త నిబంధనలు తీసుకుని వస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.